సీఎం సొంత ఇలాకాలో జిల్లా అధ్యక్ష పీఠాల రేస్ మొదలైంది. అధ్యక్ష ఎంపికలు అధిష్టానానికి కత్తి మీద సాములా మారాయి. మరి ఎమ్మెల్యేల సపోర్ట్ లేకుండా ఆ పదవులు వరిస్తాయా? సీనియారిటీతో తమకే అవకాశం దక్కుతుందనే ధీమాతో ఆశావహులున్నారా? అధ్యక్ష పీఠం కోసం ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్న నేతలెవరు? ఉత్కంఠ రేపుతున్న హాట్ సీట్ ఎవరికి కన్ఫర్మ్ కానుంది? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డీసీసీ అధ్యక్షుల పోటీ రసవత్తరంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 23 నెలలు కావస్తున్నా ఇంతవరకు డీసీసీ అధ్యక్షుల ఊసే లేకుండా పోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 2-3 నెలల్లోనే ఈ నియామకాలు జరుగుతాయని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అధ్యక్షుల భర్తీకి కసరత్తు అంటూ కాలయాపన జరుగుతోందే తప్ప నియామకాలు జరగకపోవడంతో పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు ఆశావహులు. ప్రస్తుతం సీనియర్ నేతలంతా డీసీసీ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా డీసీసీ అధ్యక్షుల మార్పు ఉంటుందని ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏఐసీసీ మెంబర్స్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. సీక్రెట్గా ఆశావహుల లిస్టును సైతం తెప్పించుకుంటున్నారన్న ప్రచారం జోరందుకుంది. కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే అధిష్టానానికి 6 పేర్లతో ఆశావహుల జాబితా పంపినట్టు చెబుతున్నారు. డీసీసీ పదవి దక్కితే జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఆయనే బాస్. ఏ ఎన్నికలొచ్చినా అభ్యర్థుల ఎంపిక నుంచి బీఫామ్ ఇచ్చేదాకా డీసీసీ అధ్యక్షుడే కీలకం. అందుకే డీసీసీ అధ్యక్ష పీఠం రేసులో కొందరు సీనియర్లు, జూనియర్లు, కండువాలు మార్చిన నాయకులు సైతం ప్రయత్నాలు మొదలుపెట్టారట. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో డీసీసీ పీఠాలకు పోటీ తారాస్థాయికి చేరడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. మహబూబ్ నగర్ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి కోసం టీటీడీ మాజీ సభ్యుడు జీవన్ రెడ్డి, సంజీవ్ ముదిరాజ్, ఎన్సీ వెంకటేష్, సిరాజ్ ఖాద్రీ పేర్లు మొదటి నుంచి ప్రచారంలో ఉన్నాయి. బీసీ సమీకరణాల్లో అవకాశం దక్కుతుందని వెంకటేష్, సంజీవ్ ముదిరాజ్ ఆశిస్తుండగా అనూహ్యంగా ఎర్రశేఖర్ పార్టీలోకి వస్తున్నారన్న ప్రచారంతో కాంగ్రెస్ పాతకాపులంతా టెన్షన్ పడుతున్నారట. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో ఎర్రశేఖర్కు భవిష్యత్తులో డీసీసీ అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉందన్న ప్రచారం ఆశావహులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆశావహులు చాలా మంది ఉన్న అధిష్టానం ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సూచించిన వారికే డీసీసీ బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని పాలమూరు జిల్లాలో టాక్ నడుస్తోంది. గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన జీవన్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో ఎమ్మెల్సీగా ఓడిపోయిన నేపథ్యంలో అప్పుడే ఆయనకు డీసీసీ పదవి కట్టబెట్టాలనే ప్రతిపాదన తెరపైకొచ్చిందంటున్నారు. అయితే అప్పట్లో జీవన్ రెడ్డి కొంత విముఖత వ్యక్తం చేయడంతోనే ఇన్ని రోజులుగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారన్న ప్రచారం సైతం జోరందుకుంది. కేవలం ఆశావహులను బుజ్జగించడానికి కార్యకర్తలతో సమావేశం, అభిప్రాయాల సేకరణ అంటూ ఏఐసీసీ కమిటీ సభ్యులు నెట్టుకొస్తున్నారని కాంగ్రెస్ శ్రేణుల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఎవరి మాట విననన్నట్లు దూకుడు మీదున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర అధినాయకత్వం మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు సమాచారం. ఓ పక్క మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, టీటీడీ మాజీ సభ్యుడు జీవన్ రెడ్డిని రంగంలోకి దించి సీఎం స్థాయిలో పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతని డీసీసీ అధ్యక్ష పదవిలో కూర్చోబెడితే అనిరుద్ రెడ్డికి చెక్ పెట్టొచ్చనే ఆలోచనతో పార్టీ రాష్ట్ర నాయకత్వం పావులు కదుపుతోందట. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న మధుసూదన్ రెడ్డి సైతం దీనిపై సమాచారం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా అధ్యక్ష పీఠాలు భర్తీ చేయడంలో కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పులు తప్పేలా లేవు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతల్లో కలవరం మొదలైందట. ఇప్పటికే వర్గపోరుతో సతమతమవుతున్న అధిష్టానానికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక కత్తి మీద సాములా మారింది.